అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉషానా ఇన్ ద వ్లాగ్. సో వైషు జోనల్ యూత్ పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేసింది. సో దాని గురించి కనుక్కుందాం. వైషు ఏం చేస్తున్నావు? నేను యూత్ పార్లమెంట్ వీడియో చూస్తున్నా. ఓకే, అంటే ఏంటి అసలు? ఇది నేను పార్టిసిపేట్ చేసింది కాంపిటీషన్. ఓకే, అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా? ఈ యూత్ పార్లమెంట్ కాంపిటీషన్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ కోసం, ప్రైవేట్ స్కూల్స్ కూడా చేస్తాయి. ఓకే, ఇది కాంపిటీషన్స్ టైపా? అవును, ఇది కాంపిటీషన్ టైప్సే. ఓకే, అంటే దీంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? దీంట్లో 3 to 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ రీజనల్ లెవెల్ ఉంటది. ఏదో ఒక రీజన్ లో 6 to 7 కేవీస్ ఉంటాయి. వాళ్ళు కాంపిటీషన్ చేస్తారు. ఈ 6-7 స్కూల్స్ లో ఏదైనా ఒక్క స్కూల్ గెలిస్తే ఆ స్కూల్ ఆ రీజన్ లేకుంటే ఆ స్టేట్ కి రిప్రజెంట్ చేసుకోవడానికి జోనల్ కాంపిటీషన్ వెళ్తది. జోన్ వైజ్ నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అట్లా ఉంటది. నువ్వు చేసింది ఫస్ట్ జోన్ లైక్ ఫస్ట్ అంటే ఏ లెవెల్లో నువ్వు చేసావు? ఇది సెకండ్ లెవెల్. ఇది జోనల్స్ చెన్నైలో కండక్ట్ అయింది. మనం కేరళ రిప్రజెంట్ చేస్తున్నాం. మా స్కూల్ రీజన్ లో ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు జోనల్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో నీదేంటి ఇక్కడ పోస్ట్? నేను మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యాక్ట్ చేస్తున్నా. సో నీకు ఏం క్వశ్చన్ వచ్చింది? నువ్వేం ఆన్సర్ ఇచ్చా? ఇది నీ క్వశ్చనేనా? ఇది నా క్వశ్చన్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాకు ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆమె అడిగింది కి కుపోషణ్ ఇంకా భూక్మరీ కో శూన్య కబ్ తక్ కియే జానే కా లక్ష్య హై అని ఆమె ఒక క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు నేను మినిస్టర్ కాబట్టి నాకు అదే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఏమన్నా ఆన్సర్ ఇచ్చా మరి? నేను చెప్పిన నువ్వు ఇక్కడ నీ క్వశ్చన్ రేస్ చేస్తుంది కదా, సో ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇస్తావు కదా, సో ఏదైతే ఆన్సర్ ఇస్తున్నావో నువ్వు ఒకసారి స్క్రిప్ట్ చెప్పు. माननीय अध्यक्ष महोदय, मैं आपके माध्यम से इस सदन को ये बताना चाहूंगी कि हमारी सरकार कुपोषण एवं भूखमरी को शून्य करने के लिए निरंतर प्रयत्नशील है. सरकार के द्वारा विभिन्न योजनाओं जैसे मिशन पोषण 2.0, ईट राइट इंडिया आंदोलन, मध्याह्न भोजन और प्रधानमंत्री मातृ वंदना योजना, मिशन इंद्रधनुष आदि के माध्यम से कुपोषण एवं भूखमरी को 2030, मैं दोहराती हूँ 2030 तक शून्य करने का लक्ष्य निर्धारित किया है. कुपोषण मुक्त भारत सरकार का परम लक्ष्य है. ఓకే, లైక్ ఇప్పుడు నీకు ఏ ప్రైజ్ వచ్చింది? అంటే నువ్వేమన్నా ప్రైజ్ నీకేమన్నా వచ్చిందా, లేకపోతే నువ్వు పార్టిసిపేట్ చేశాక? మా స్కూల్ కి 3rd పొజిషన్ వచ్చింది. ఓకే, అంటే ఇది ఇండివిజువల్ గా ఉండదా, ఓన్లీ స్కూల్ వైజ్ గా ఉంటుందా? ఇండివిజువల్ కూడా దొరుకుతాయి. ఎవరైనా గ్రూప్ లోనే మంచిగా ప్రెజెంటేషన్ వైజ్, యాక్టింగ్ వైజ్, వాయిస్ మాడ్యులేషన్ వైజ్ ఎవరైనా మంచిగా చెప్తే వాళ్ళకి ఇండివిజువల్ ప్రైజ్ వస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఉంటాయి. ఇంకా మా స్కూల్ కి స్కూల్ వైజ్ 3rd పొజిషన్ వచ్చింది. ఓకే, సో లైక్ మీ గ్రూప్ లో ఎవరికైనా అంటే ఇండివిజువల్ గా ఏమన్నా ప్రైజెస్ వచ్చిందా, లేదంటే ఓన్లీ స్కూల్స్ కి వచ్చిందా? అన్ని గ్రూప్స్ కి వస్తాయి. ఫస్ట్ 4th ప్రైజ్ అందరికి ఇండివిజువల్ ప్రైజ్ ఇస్తారు. అదే, సో ఇప్పుడు నీకు ఇండివిజువల్ గా 3rd ప్రైజ్ వచ్చింది, అదేనా? ఇండివిజువల్ కాదు, గ్రూప్ స్కూల్ కి 3rd ప్రైజ్ వచ్చింది. ఓకే, సో వైషు ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పావు కదా, ఏ స్కూల్స్ కి వచ్చే ఐడియా ఉందా? ఫస్ట్ వచ్చేసి ఈ వెన్యూ ప్లేస్ కి దొరికింది చెన్నై. సెకండ్ మధ్యప్రదేశ్ దొరికింది. థర్డ్ మాకు దొరికింది. ఓకే, కేరళకి దొరికింది. ఓకే, ఇక్కడ ఇది అసలు ఎక్కడ? ఇది చెన్నైలోనే, వెన్యూ చెన్నైలోనే. ఓకే, వైష్ణవి నువ్వు రీజనల్ చేసావు అన్నావు కదా, అది ఎక్కడ? అది ఒక డిస్ట్రిక్ట్ కేరళలో అనేది త్రిశూర్ స్కూల్లో అక్కడ చేసి. థ్యాంక్స్ వైష్ణవి. ఓకే, అన్న టైంలో ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నాయా లేవా అసలు నాకైతే తెలియదు. డ్రామాస్, వేరే కాంపిటీషన్స్ గురించి తెలుసు. అండ్ ఇలా పాలిటిక్స్ గురించి, పొలిటికల్ నాలెడ్జ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కూడా స్టూడెంట్స్కి. అండ్ మీ పిల్లలకు ఇలాంటి కాంపిటీషన్స్ ఉన్నాయా లేవా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.